సో సార్ ఇప్పుడు ఎవరైనా అస్పైరింగ్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ వచ్చి అస్పైరింగ్ స్టోరీ టెల్లర్ వచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నారా న్యూ కమర్స్ వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మంచి స్క్రిప్ట్ ఉంటే అవకాశాలు ఇస్తారా ఆర్ యూ వాంట్ ఓన్లీ ఎస్టాబ్లిష్ నేమ్స్ ఆర్ ఎలా అంటే అందరికి అవకాశం ఇస్తామన్నప్పుడు ఏమైందంటే ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ సినిమా ఎక్కడ వర్క్ కాకుండా పీపుల్ మీడియాలో మౌంట్ చేయొచ్చు అన్న ఇది ఉండింది. అది తీసేసి వి స్టిల్ గివ్ ఆపర్చునిటీ, బట్ ఇట్స్ నాట్ ఎ ఈజీ గేట్ టు ఎంటర్. అంతే కదా అండ్ యూ కమ్, దెర్ ఆర్ టీమ్స్ హూ విల్ స్క్రూటనైజ్. చాలామంది అప్సెట్ అవ్వచ్చు, బట్ అంటే నేను 20-25 పీపుల్ టీమ్స్తో వీఆర్ వర్కింగ్ అని చెప్తున్నాం కదా. అట్లీస్ట్ 20 ఆఫ్ దెమ్ ఆర్ న్యూ. ఓకే. సో అయితే మరి జస్ట్ స్క్రిప్ట్ ఉంటే సరిపోదు, వాళ్ళకి ఆ కన్విక్షన్ ఉంటేనే మీరు అవకాశం కల్పించడానికి అవకాశం కన్విక్షన్ క్రియేట్ చేయగలిగితే అవకాశం క్రియేట్. దట్స్ అ గ్రేట్ థింగ్. వాళ్ళకు ఉండాలి కదా. సినిమాలు ఈ టెక్ ఇవన్నీ కాకుండా సార్ మీ అట్లాంటా స్మార్ట్ టౌన్స్ సిటీస్ ఇవన్నీ కాకుండా విశ్వ గారికి స్వతహాగా ఏంటి హాబీస్? గోల్ఫ్ ఆడతారా, క్రికెట్ ఆడతారా, పాట సినిమాలు పాడతారా? చూడడం. నిన్న సినిమాలు చూడటమే. మెయిన్ టెక్ బిజినెస్ లకి అంటే సూపర్ డీప్ గా ఉన్నప్పుడు కూడా నేను మార్నింగ్ 3కి పడుకోవడం ఉంటే 3 నుంచి 3:30 ఏదో చూసే పడుకుంటాను అనమాట. అలా సో అంత లేట్ గా పడుకుంటారు సార్ మీరు? ఇప్పటికీ అదే, బట్ 3 ఒకప్పుడు 3:30కి పడుకున్నా నేను 7:30కి లేసేవాడిని. ఇప్పుడు 3 పడుకుంటే 9కి లేస్తాను నేను. 4-5 అవర్స్ సరిపోతుంది మీకైతే. ఇప్పుడు 6 hours పడుకుంటాను. 6 అవర్స్. రైట్. అమ్మవారి భక్తులు మీరు అనిపిస్తుంది. మీ క్యాబిన్లోకి రాగానే ఇంత హైటెక్ ఆఫీస్ ఆల్మోస్ట్ సియాటిల్లో ఉన్న అంబియన్స్ వచ్చింది, బికాస్ ఐ విజిటెడ్ దేర్. బట్ మీ భక్తి ఎంతో అర్థమవుతుంది స్పష్టంగా రాగానే. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, అంటే మీకు బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య అని ఉంటాడు, ఆయన ఇచ్చినాడు అది. సో దెన్ ఈ సెడ్ ఐ షుడ్ కీప్ ఇట్ అట్ వర్క్ అని. సో నమ్మకం సార్ బాగా మీకు? నేను దేవుని నమ్ముతానండి, గురువులు అలాంటివి నమ్మను. దేవుడిని మాత్రం నమ్ముతారు. రైట్. సో విశ్వ గారు, ఫైనల్ క్వశ్చన్, హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాబోయే రోజుల్లో? రాజాసాబ్ ఆఫ్ కోర్స్ కాకుండా ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ ద పైప్ లైన్? అంటే నెక్స్ట్ 3 years లో విల్ డూ అబౌట్ 25-30 మూవీస్ అండి. అయ్య బాబోయ్. సో అంటే ఆల్రెడీ 10 ఆర్ ఇన్ మేకింగ్, అండ్ దిస్ 15-20 విల్ బి మౌంటెడ్. ఎక్సలెంట్ సార్. బట్ కంటెంట్ క్వాలిటీ యూ విల్ నాట్ సీ ఫ్రమ్ వాట్ ఎవర్ వి మౌంట్ గోయింగ్ ఫార్వర్డ్. క్వాలిటీ లేకపోతే 1 week షూట్ చేసైనా స్టాప్ చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు సినిమా కంప్లీట్ చేసి పెట్టట్లేదు పక్కన, 1 week షూట్ అయినా ఆపేస్తున్నాం. ఆ క్వాలిటీ కంట్రోల్ మీ టీం తీసుకుంటారు ఆబ్వియస్లీ. మీరు నమ్మకంగా పెట్టిన ఫార్చునేట్ గా మీకు కార్పొరేట్ ఎవాల్వ్ అయిందండి. మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఈటీవీ, విన్ కానీ వీళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ డిఫైనింగ్ వాట్ ఈస్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇంతకుముందు ఆ నాలెడ్జ్ చాలా తక్కువ ఉండేది. ఇఫ్ there is a ready knowledge available. What is the demographics, what are the genres, what is the new attempt, what is existing, what is the stardom, what is the mix of this, and what is the reach anadi, the knowledge is available. Intamundu we have to innovate. Ippudu akkarledu, the people have spent significant money to build that knowledge base. దాన్ని లెవరేజ్ చేసుకుంటే చాలు. అంతే కదా. దట్ ఇస్ రైట్. అయితే ఓటీటీలో కూడా మీ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి. 100%. ఓటీటీ వెబ్ సిరీస్లు, ఒకవైపు వెబ్ సిరీస్లో ఒక పక్క బ్లాక్ బస్టర్ సినిమా, యూట్యూబ్ కంటెంట్ కూడా చేస్తామండి. యూట్యూబ్ కంటెంట్. వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ సార్ యూట్యూబ్లో? లాట్ ఆఫ్ షోస్. దావత్ అని ఒకటి రన్ చేసాం షో. అలా ఓకే. యా. సో యూ హ్యావ్, అంటే మీడియాలో మీ ప్రవేశం ఉంది. అయితే న్యూస్ మీడియా ఒకటి మీరు ఇంకా ఓకే టు కరెక్ట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు న్యూస్ మీడియా ఇన్ ఎనీ ఇమ్మీడియట్ టర్మ్ అన్లెస్ సంథింగ్ కమ్స్ రియలీ ఎక్సైటింగ్ ఫర్ యూ. అంటే ఐ డోంట్ నో, సమ్ ఫ్యాన్సీ ప్రపోజల్ వస్తే ఐ మే కన్సిడర్. ఫ్యాన్సీ అంటే సార్ యాక్చువల్లీ మీకు తెలుసు, న్యూస్ మీడియాలో డబ్బులు రావు, ఓన్లీ పవర్. ఒకలాంటి పవర్ ఉంటుంది. నేను చెప్పకపోవడం బెటర్ దాని గురించి. అంతే సార్. బట్ అమేజింగ్ సార్. ఐ థింక్ యూ హ్యాడ్ చాలా క్వైట్ జర్నీ, బట్ సడన్గా ఒక ఫీనిక్స్ పక్షిలాగా మీరు ప్రత్యక్షమయ్యారు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు దక్షిణ భారతదేశ భాషల్లో తమిళ్లో, తెలుగులో, ఇంకా కన్నడ కూడా ఉంది కదా సార్ మీది ప్రొడక్షన్? కన్నడలో వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ అంటే నెక్స్ట్ ఇయర్ దే విల్ కమ్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్? చిరంజీవి గారండి. అబ్బో, చిరంజీవి గారే. ఫ్రమ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. థ్యాంక్ యూ సార్. బికాస్ వేర్ ఆల్సో, మేము కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అనమాట. అంటే ఆ స్టార్డమ్ అండ్ ఇది మ్యాజిక్ రాలేదు ఆ తర్వాత స్క్రీన్లో అంతగా. ఆ స్టెప్లు ఫ్యాన్ అండి, అంతకన్నా ఎక్కువ అంతకంటే ఏం చెప్పరమ్మో. అవును, మళ్ళీ మీకు ఐఎమ్ ఫ్యాన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అండ్ ఐఎమ్ ఫ్యాన్ ఈవెన్ నౌ.
అంతే 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 సార్. 'కల్కి' సినిమా చూసారా? చూసానండి. ఏమనిపించింది సార్ చూసి? ఇట్స్ ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఎక్స్ట్రాడినరీ. వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ ద ఫిల్మ్ సార్? అంటే మీకు అంత గ్రాండియర్ స్కేల్‌లో హ్మ్. రీచింగ్ టు లార్జర్ దాన్ లైఫ్ ఆడియన్స్ అంటే ఓన్లీ తెలుగు ఆడియన్స్ కాదు, ఇండియన్ కాదు, గ్లోబల్ దీనికి వెళ్ళాలని అండ్ క్రియేటింగ్ ద ప్లాన్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే ఒక సిరీస్కి కావాల్సిన మెటీరియల్ ఇస్ హ్మ్. దేర్. హ్మ్. ఇట్స్ జస్ట్ సో ఇనిషియల్ యూ లైక్ ఇట్ యాస్ అ ఎస్టాబ్లిష్మెంట్. బిజినెస్ ఐడియా ఆర్ ద స్కేల్ ఆర్ వాట్ అని? వన్ ఈజ్ ద స్కేల్ అండి.